యోనా ఎలాంటి మార్గంలో వెళ్ళాడు తెలుసా మీకు? ఎలాంటి మార్గంలో వెళ్ళాడు చెప్పండి? తర్షీషు ఓడనెక్కి పోయి. ఎందుకు వాడెక్కాడు? వాడెందుకు ఎక్కాడు చెప్పండి? ఏమండి బస్సు విజయవాడ బస్సు ఎక్కిపోయి నూజివీడు బస్సు ఎక్కిన కొద్దిగా ఆపండి అంటే ఆపుతుడు దిగొచ్చు. అది ఆపేది కాదు, దిగేది కాదు. అది ఆపేది కాదు, దిగేది కాదు. ఇక లేదు, ఇక తర్షీషు పోతేనే. ఇక అప్పుడు తలంపు ఏంటంటే, అప్పుడు నడిపింపులో వచ్చిన పొరపాటు ఏంటంటే దేవుడు కూడా ఆపలేడని. మరి ఎట్లా సముద్రంలో ఏడ దిగుతారు? ఎవరు దిగరు. అసలు ఓడ ఆపడాడు. ఓడ ఆపాలంటే ఎక్కడ ఆపాలి చెప్పండి? ఓడ రేవు కావాలి. ఓడ రేవులో కూడా ఒడ్డుకు రాదమ్మా. ఓడ చాలా లోపల ఆగుద్ది. అక్కడికి పడవల మీదనో దోణుల మీదనో వెళ్ళి సరుకు తెచ్చుకోవాలి, కానీ ఓడ దరికి కూడా రాదు. అది ఎక్కినాడు మనోడు. చూడండి, మన ఆలోచనలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, ఎవరు తప్పించలేరు, ఎవరు కాపాడలేరు, ఇక ఇందులో నుంచి బయటపడటమే కష్టం అనుకుంటాం. కానీ మన ప్రార్థన కొన్నిసార్లు ఎలాంటిదిగా ఉండదని దావీదు అనుభవం రాస్తూ ఉన్నాడు. దావీదు ఏం చక్కటి మాటలు రాస్తున్నాడు చూడండి. 71వ కీర్తన 20వ వచనం. నీవు మరల మమ్మల్ని బతికి. ఏం బాధలయ్యి? కట్టిన బాధలు. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. కొన్ని చెప్పుకునే ఉంటాయి అనుకుంటాం, కానీ కడుపును పుట్టిన కన్న పిల్లలకు కూడా చెప్పుకోలేము. కొన్నిసార్లు తెలుసా? పిల్లలకు కూడా చెప్పలేము, భార్యకు కూడా చెప్పలేము, భర్తకు కూడా చెప్పుకోదు. కొన్నిసార్లు హృదయం అంత భారంగా ఉంటుంది మానవ జీవితంలో.